అందరికి శనార్థులు మంచిగా నారల్లా నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. తెలంగాణ ఇజ్జత్ తీస్తున్న సర్కారు వేషలెక్క చూస్తున్న మిస్ ఇంగ్లాండ్. ఈడీ ఛార్జీ షీట్ల సీఎం పేరు ఏ మీడియా తెలుస్తలేదు నోరు. ఏపీ ఎత్తుకపోతుంది గోదావరి నీళ్లు, అయినా ఇడుస్తలేడు సీఎం నిద్రమబ్బులు. పవనాలు సినిమా మీద నలుగురి కుట్రలు, గంత సీన్ లేదంటున్న సీన్మోళ్ళు. ఇయాలట సర్కార్కు భూములు, ఇయ్యనందుకేసిండ్రు బేడీలు. జూన్ 1 తారీఖు సంది సినిమా టాకీస్లు బంద్ పెడతారన్న ముచ్చటిని పడుతుంది కదా. సినిమా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్ల పైసలు పంచుకునే కాడ పంచాయతీలేసి టాకీస్లు బంద్ పెడుతున్నామని ప్రకటించిండ్రు కదా. అయితే దాని వెనక పొంటి కుట్రుందని అంటుండు ఆంధ్ర సినిమాల శాఖ మంత్రి కందుల దుర్గేష్ సారు. డిప్యూటీ సీఎం పవనాలు సారు సినిమా విడుదలున్నదని కావాల్సుకునే టాకీస్ల బంద్ చేయించే కుట్రుందని ఎంక్వైరీకి ఆర్డర్ వేసిండు. సినిమాల పర్సెంటేజ్ పంచాయతీ షినికి గాలివాన అయినట్టు అవుతుంది కదా. నిర్మాతల పైసల పంచాది ఆంధ్ర రాజకీయాల్లో చిచ్చు రేపింది. 4 ఏళ్ల తర్వాత పవనాలు సారు సినిమా రిలీజ్ అవుతుంటే సందు చూసి టాకెట్లు బంద్ పెడుతున్నామని అంటుర్రంటే దీని వెనక పొంటి పక్కా కుట్రనే ఉన్నదని ఎంక్వైరీకి ఆర్డర్ వేసిండు ఆంధ్ర సినిమాల మంత్రి కందుల దుర్గేష్ సారు. ఎన్నడూ లేంది పవనాలు సారు సినిమా రిలీజ్ అవుతున్న టైంలోనే ఎందుకు పంచాది లేపిండ్రు. దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని పోలీసు వాళ్ళకు చెప్పిండు. అయితే ఇన్నొద్దులు సినిమా ఎగ్జిబిటర్లు కిరాయి లెక్కన లీజుకు సినిమాలు ఆడించేది. ఇట్లయితే నష్టపోతున్నామని సినిమా వసూలు చేసిన దాని మీద పర్సెంటేజీల ప్రకారంగా పైసలు కావాలని కొత్త డిమాండ్ ముంగట పెట్టిర్రు. ఇట్లా పవనాలు సారు సినిమాల ముంగటనే పంచాదులు ఎందుకు మోపైతున్నాయని ఫ్యాన్స్ గుస్సా అవుతుర్రు. వకీల్ సాబ్ సినిమా అప్పుడు కూడా గిట్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళను పెట్టి అగ్వకు టికెట్లు అమ్మిచ్చిర్రు. భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు గదే కథ చేసిండ్రు. ఇప్పుడు ఆంధ్రాల పవన్ సారే డిప్యూటీ సీఎం అయినా కూడా మళ్ళా గసొంటి కుట్రలే చేస్తుర్రు. దీని వెనక పొంటి ఉన్న పెద్దోళ్ళెవలో మాకు తెలవాలే. వాళ్ళ డిమాండ్ న్యాయంగా ఉంటే సర్కారు కూడా సాయం అవుతుంది గాని వాళ్ళే పైసలు దండుకోవాలని స్కెచ్లు వేసుకుంటే వాళ్ళ తోకలెట్ల కత్తిరియాలనో మాకెరికే అని ఆంధ్ర మంత్రి సురుకులు పెట్టిండు. జూన్ లా హరిహరి వీరమల్లే కాకుండా కుబేరా, తగ్ లైఫ్ అసొంటి పెద్ద సినిమాలన్నీ విడుదలకున్నాయి. టాకీస్ల బంద్ ఉంటే నిర్మాతలకు చాలా లాస్ అవుతుంది కాబట్టి ఇవాళ అందరు కూడి మీటింగులు పెట్టుకొని పంచాయతీ తెంపుకునే ప్రయత్నం చేస్తుండ్రు. మొత్తానికైతే టాకీస్ల బంద్ ఉండకపోవచ్చు అన్నదే ఈయనబడుతున్న ముచ్చట. హైదరాబాద్ లో అందాల పోటీలు ఎందుకు పెట్టిండ్రో మీకు ఏమన్నా ఎరికేనా? ఎందుకంటదేంది, తెలంగాణకు పెట్టుబడులు మస్తుగా వస్తాయని పెట్టిండ్రు. సీఎం సారు, మంత్రి సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండ్రు ఈ సంగతి. కానీ అదేందో మిస్ వరల్డ్ అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు మాత్రం మమ్మల్ని గింత నీచంగా చూస్తారా అని గుస్సా అయిపోయి వాళ్ళ దేశాలకు వాపస్ వెళ్ళిపోతున్నట్టనే చెప్పొచ్చు. మిస్ వరల్డ్ అందాల పోటీలు ఎంత బందోబస్తు చేస్తుండ్రో మనోళ్ళు. అతిథి దేవో భవ అంటే వచ్చిన అతిథులను దేవుళ్ళ లెక్క చూసుకోవాలి. కానీ తెలంగాణ సర్కారు మాత్రం వచ్చినోళ్లను అల్క తక్కువ చూస్తుందని మనిషికి సొంత దేశాలకు వెళ్ళిపోతుండ్రు మిస్ వరల్డ్ పోటీలకు వచ్చినోళ్ళు. హైదరాబాద్ లా అందాల పోటీలకు పోతే నన్ను ఒక్క వేష లెక్క చూసిండ్రు, సొంగగార్చుకుంటా తిరిగిండ్రు. ఇలా ప్రవర్తనే మంచిగా లేదనుకుంటా హైదరాబాద్ నుంచి ఇంగ్లాండ్ కు వాపస్ వెళ్ళిపోయింది మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి. లండన్ కు వాపస్ పోయినాక నడిమిట్లనే ఎందుకు వచ్చినవని అక్కడి పేపర్లు, ఛానళ్లు ఇంటర్వ్యూలు చేస్తే ఈ సంగతి బయట పెట్టింది ఆ బుజ్జి. హైదరాబాద్ లా అందాల పోటీలకు వచ్చిన వాళ్ళను ఏ తీర్లా చూసుకుంటుర్రో
ఈ మిస్సింగ్ ల్యాండ్ మాటలతోటే అర్థమైతుంది. అందాల పోటీలకు వచ్చిన ఆడిపిల్లలను కామపు కండ్లతోటి చూసుకుంటా వాళ్ళను నీచంగా తాక్కుంటా గలీషాతలు చేస్తే ఊకుంటారా? గిట్లనే నడ్డి మీద దాన్ని వెళ్ళిపోతారు. గీసోంటి చూసే కావచ్చు మొన్న సిపిఐ పార్టీ నారాయణ సార్ కూడా మంత్రులంతా అందాల పోటీలకు వచ్చిన వాళ్ళని చూసుకుంటా సొంగగార్చుకుంటా తిరుగుతుర్రు. వాళ్ళకేం పట్టి లేదని తిట్టిండు. చూస్తంటే నిజమే అనిపించబట్టిందని అంటుర్రు చాలా మంది. ఈ తీర్ల అందాల పోటీలు చేపిస్తుండ్రంటే పెట్టుబడులు ఇక బ్యాగుల నిండా వచ్చినట్టే. వచ్చిన పెట్టుబడులను లెక్క పెడతందుకు మంత్రులకు సహాయ మంత్రుల సహకారం కూడా కావాల్సి ఉంటదేమిగా. చెయ్యక ఒక్క ఈవెంట్ చేసి తెలంగాణ ఇజ్జతు గంగల కలిపిండ్రు కదా కాంగ్రెస్ వాళ్ళని మండి పడుతుండ్రు ఈ ముచ్చటెరకైనోళ్ళు. చిన్న గీత పక్క పొంటి పెద్ద గీత ఉంటే పెద్ద గీతనే అందరు చూస్తారు. కానీ అదేందో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద గీత కాదు, పెద్ద మరకబడ్డా దాని గురించి అడుగుడు బంద్ చేసి చిన్న గీత మీదనే ముచ్చట పెడుతుండ్రు. సీఎం సార్ పేరు ఈడీ ఛార్జ్ షీట్లకు ఎక్కిస్తే కుయ్యి లేదు కాయలేదు. అదే కవితక్క కేసీఆర్ సార్ కు సూచనలు చేసుకుంటా లెటర్ రాస్తే అది ఇటున్న భూగోళం హటైందన్న రేంజ్ లా జుట్లు వీక్కుంటున్నారు కాంగ్రెస్ మీడియోళ్ళు పచ్చ మీడియోళ్ళు. సీఎం రేవంత్ సార్ పేరు ఈడీ ఛార్జీ షీట్లే ఎక్కిచ్చిర్రు. యంగ్ ఇండియాకు చందాలు వసూలు చేసేందుకు పదవులు ఇస్తామని చాలా మందికి ఆశ పెట్టించి పైసలు వెనకేసిండని రేవంత్ సార్ మీద సాక్ష్యాలు తయారు చేసిండు. ఆ ముచ్చట మీద ఒక్క వార్త వస్తే ఒట్టు. మరి తెలుగు మీడియోల కళ్ళకు కనబడతలేదో చెవులకు వినబడతలేదు, టీవీల డబ్బాలకు ఎందుకు మూతలేసుకున్నారో తెలుస్తలేదు. అదే కేసీఆర్ కు సూచనలు చేసుకుంటా కవితక్క లెటర్ రాస్తే మాత్రం దాన్ని ఓ బ్రహ్మాండం బద్దలైపోయినట్టు మిన్నిరిగి మీద పడ్డట్టు ప్రపంచం తెల్లాడితే ఉండదన్నట్టు పెద్ద పెద్ద బ్రేకింగులు నడిపి శునకానంద పడ్డారని అనుకుంటా మాజీ మంత్రి కేటీఆర్ సారు మస్తు మండి పడ్డాడు. ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయొచ్చా? ఇంత పెద్ద మ్యాటర్ వస్తే ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది ఓ సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాష్ట్రాలు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా ఎంత గింజుకున్నా ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి, ఈయనతో ఏం కాదు అని అర్థమైంది. కాబట్టి ఎటూ తిరిగి మీరు ఏం అడుగుతారో నాకెరికే గాని మీరెంత తెలివి మంతులో నేను కూడా తెలివి మంతున్నే. మా పార్టీలా ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరికైనా లెటర్లు రాయొచ్చు, కానీ ఇంట్లున్న దాన్ని బజాట్లేసి రచ్చ పెట్టుకునే అక్కర ఎవ్వరికి లేదు. పార్టీలో ఎవరికన్నా తక్లీవులుంటే కేసీఆర్ తోటి ఎవ్వరైనా మాట్లాడొచ్చు, వీలు పడకుంటే ఉత్తరాలు రాసుకోవచ్చు. ఇంత ముందు చాలా మంది అదే పని చేసిర్రు. అదేం కొత్త ముచ్చట కాదని అందరి ఉరుకులాట మీద నీళ్లు జల్లి నిమ్మలం చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్ లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంది అంటే వెంటనే యడ్యూరప్ప గారు నిష్పక్షపాతంగా ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఇదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ, స్వచ్ఛందంగా తప్పుకోవాలి, తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట. ఇవాళ మేమంటుంది కూడా అదే. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి. రఘునందన్ రావు భూముల మీద ఒక్క కాంగ్రెస్ లీడర్ మాట్లాడతలేడు. స్కామ్ల మీద ఒక్క బీజేపీ లీడరు నోరెత్తుతలేడు. ఇది కదా వాళ్ళ నడుమెంత బందోబస్తు దోస్తానుందో చెప్తందుకు. కర్ణాటక సీఎం యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్ చేసినప్పుడు కాంగ్రెస్ లీడర్లంతా ఆయనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే యడ్యూరప్ప రాజీనామా పెట్టిండు. రేవంత్ రెడ్డికి నైతిక ఉంటే ఎమ్మటే రాజీనామా పెట్టాలి, లేకుంటే కాంగ్రెస్ లీడర్లే రేవంత్ రెడ్డి తోటి రాజీనామా పెట్టియాలి అనుకుంటా సొట్లు పెట్టిండు. ఇది ప్రజాప్రభుత్వం అంటే ప్రజల నుంచి ఏదైనా గుంజుకునే హక్కున్న ప్రభుత్వం అని అర్థం అన్నట్టు. ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వానికి అడ్డం తిరిగిండ్రే అనుకోండి, వాళ్ళ పని అయిపోయినట్టే. పోలీసులు వచ్చి సర్కారు మీద ఎదురు తిరుగుతారా అని మంచం పట్టేటట్టు మక్కలిన కొడతారు.
నాగర్ కర్నూలు జిల్లా రైతుల ముచ్చట అట్లనే ఉన్నది. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్, అనంతవరం, మైలారం ఊరోళ్ళు ఉట్టి అమాయకులున్నారు కదా. సర్కార్కు ఎదురు తిరిగితే పోలీసోళ్ళు వచ్చి అరెస్టులు చేస్తారు, జైల్లో పడేస్తారని తెలియదా ఎట్లా? ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూములను తీసుకునేందుకు సర్కారు అవగాహన మీటింగు పెట్టింది. భూములియమనే రైతులు లొల్లి చేస్తారని ముందుగాలే పోలీసోళ్ళు పోయి రైతులను అరెస్ట్ చేసి లోపటేసిండ్రు. కడమ ఊరంతా ఉండి అరెస్ట్ చేసిన మా ఓళ్లను బయటకు తెత్తనే మీటింగ్ కొత్తమని షరతు పెట్టిర్రు. అప్పటికప్పుడు మళ్ళా అరెస్ట్ అయిన రైతులను మీటింగ్ కాడికి తీసుకొచ్చిండ్రు పోలీసోళ్ళు. లేకుంటే సర్కార్కు భూములు ఇయ్యమంటారా ఈ రైతులు? ఎంత ధైర్యం! లాఠీలతోటి ఈపులు వలగొడితే గాని ఒక్కొక్కరికి రేవంత్ సర్కారు ఇల్వేందో తెలియదు. అన్నా ప్రాజెక్టు కడతామంటే పంట భూములు ఇయ్యరా? వీళ్ళు పంటలు పండించి పడావ చేసేదే ఉంటది. సర్కారు పానం అడిగినా ఇస్తట్టుండాలి గాని భూములు ఇయ్యమంటారా? మీటింగులో కూడా భూములు ఇయ్యమని ఎమ్మెల్యేకే సీద చెప్పిందంటే ఊరందరికి 3rd డిగ్రీలు ఇయ్యవలసిందే సార్లు. లగిచెల్లల చేసినట్టు రాత్రికి రాత్రే ఇండ్లల్ల జొర్రి ఆడోళ్లను చెరబట్టి చేతికి దొరికిన మొగోళ్లను స్టేషన్లకు వేసుకుపోవాల్సిందే. అన్నా కాంగ్రెస్ ఏలువడిలా సర్కారుకు ఎదురు తిరుగుతారు. వీళ్లకు సర్కారు భయం ఏందో చూపెట్టాలి సార్లు అని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రేవంత్ సార్ అభిమానులు. తెలంగాణను సమైక్యాంధ్ర కబంధ హస్తాల నుంచి ఇడిపించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్ళన్నీ ఆంధ్రకెత్తుకపోయి తెలంగాణను సమైక్య పాలకులు ఎట్లా ఎడారిగా మార్చిండ్రో అందరికీ ఎరుకున్న ముచ్చటనే. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఎడారి అన్న రాష్ట్రాన్నే అన్నపూర్ణ అనేటట్టు మార్చిండు కేసీఆర్ సారు. గోదావరి నీళ్లను ఒడిసి పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణను సస్యశ్యామలం చేసిండు. కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ ఆ గోదావరి నీళ్లను ఆంధ్ర సీఎం బాబు సారు తన్నుగా పోతుంటే ఒడ్డు మీద ఉండి సర్కస్ షో చూసినట్టు చూస్తుండు మన సీఎం రేవంత్ సారు. కాంగ్రెస్ ఓళ్లకు తెలంగాణ సోయి ఇప్పుడే కాదు, ఇంకా 1000 ఏండ్లైనా ఉండదనేతందుకు ఇదే నిదర్శనం. తెలంగాణ నీళ్ల హక్కులను కాలదన్నుకుంటా గోదావరి జలాలను ఎత్తుకుపోయేతందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే తెలంగాణ సర్కారేమో అందాల పోటీలోకి వచ్చినోళ్ల తోక చుట్టూ తిరుగుకుంటా బిజీలున్నది. ఎసొంటి పర్మిషన్లు లేకుండా 80,000 కోట్లతోటి ఆంధ్ర సర్కారు బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే ఏం పడవ చేస్తున్నారు వీళ్ళంతా అని మండిపడుతుండు హరీష్ సారు. విభజన చట్టం ప్రకారంగా కృష్ణా, గోదావరి నదుల మీద కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పర్మిషన్ తీసుకోవాలి. కానీ అట్లా చెయ్యకుండా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న రూల్స్ ను ఆంధ్ర సర్కారు బురదల దొక్కుతుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం నిధులిచ్చి సాయం చేసుడు చూస్తుంటే చాలా దుర్మార్గం అనిపిస్తుంది. ఇది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తీవ్ర అన్యాయం. 2 కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం ఫాయిదా అనుకుంటా హరీష్ సారు దుమ్మెత్తి పోసిండు. కేంద్రాన్ని నిలదీయరు, ఏపీ తోటి పోరాటం చెయ్యరు. సర్కారు చేతగానితనంతో తెలంగాణ నోట్ల మన్ను పడుతున్నది. ఇప్పటికన్నా నిలదీస్తారా లేదా అనుకుంటా తల్వాలేసిండు. అయినా తంతెలేవనోడు గోగుతలేస్తాడా అన్నట్టు కండ్ల ముంగట ప్రాజెక్టులు కడుతుంటే సప్పుడు చేయకున్నోళ్ళు గిట్ల సొట్లు పెడితే కదులుతారా? అట్లుంటది మరి కాంగ్రెస్ ఏలువాడి అంటే అని కామెంట్లు చేసుకోబట్టిండట ఈ సంగతెరకైన నెటిజన్లు. పోరాని జాగల్లకు పోతే పడరాని పాటలు పడుడైతదని వెనకడికో సాత్రం ఉన్నది. కారు పార్టీలకెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు జంపేనోళ్ల కథ గట్లనే ఉన్నదంటురంతా. చేతులు గాళ్ళంక ఆకులు పట్టుకున్నాక ఇప్పుడు ఈవరం బోధవన్నట్టు కాంగ్రెస్ లో ఇల్విత్తలేరు, ఇజ్జతిస్తలేరని నైరాశ్యపు శోకాలు పెడుతుండ్రు సోకాడు జంపింగ్ లీడర్లు. మీది మబ్బుల ఆశ చూసుకొని చెంబుల నీళ్లు ఒలకబోసుకున్నట్టు అయిందని ఇప్పుడు బాధపడుతుర్రు పార్టీ మాన్న లీడర్లు. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సాగర్ ఉండు కదా, నిన్న మీటింగ్ పెట్టుకొని కడుపులో పెట్టుకున్న రందిని బయటకు గక్కిండు. ఏదో అనుకొని పార్టీలో చేరితే కంసే కం ఇజ్జతిస్తలేరు.
ఇస్తలేరు, ఇలువిస్తలేరు, ఓ కార్యమైనా చెప్పరు, ప్రోగ్రాంలకు విలువరు, అసలు దేకుడే లేదు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడి లీడర్లకు సిర్పూర్ కాగజ్ నగర్ మీద పాయరమే లేదు. దోసుకో దాసుకో అన్నట్టు వెళ్తుండ్రు. గ్రూపులు కట్టించి గూడు పుటానీలు నడుపుతుండ్రు అనుకుంటా వైనాలన్నీ చెప్పుకరావట్టిండు. 24 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మరి ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి మనం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. మరి మాకు దొరికిన విలువ ఏంటో కూడా 7,000 ఉన్న 8,000 కాంగ్రెస్ పార్టీకి మనం ఆ పార్టీలో చేరి ఇవాళ 63,000 ఓట్లు సాధించాం. మరి అయినా కూడా అక్కడ ఈ నియోజకవర్గం మీద కానీ మన నాయకత్వం వచ్చిన నా మీద కానీ మీ మీద కానీ ప్రేమ లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. గ్రూపుల్లో పెద్దలుగా చేసిన కించపరిచే కార్యక్రమాలు అనేకమైన చేయడం జరిగింది. మంచిగా అంబలి మజ్జిగ పంచుకుంటా పేరు పోయిన కోనప్ప సారు ఇట్లా తోకల ఈగ తీసిపడేసినట్టు తీసేస్తుండని బాధపడుడే కాంగ్రెస్ పార్టీలకు పోయి సారు సాధించిన గొప్ప విజయం. కడుపులో పెట్టుకొని చూసుకునేటోళ్లను కాళ్ళదన్ని పోయినోళ్లకు కావలసిన శాస్తి ఇదే అని లోకల్ కారు పార్టీ లీడర్లు సారు వైరాగ్యాన్ని చూసి ఎక్కిరిస్తుర్రట. కోనప్ప సారు పరిస్థితే కాదు తీర్రి చాలా మంది పార్టీ మారిన లీడర్ల ముచ్చట ఇట్లనే ఉన్నది. కాకుంటే బహిరంగంగా బయట లేదన్నది చాలా మంది మాట. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.